వివేకానందుల వారు అమెరికాలో ఇచ్చిన ప్రసంగాన్ని మొదలు పెడదామా? మరి నేను మీకు మొత్తం ప్రసంగాన్ని చదివి వినిపించాలనుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మొదలు పెడదాం. శ్రీ స్వామి వివేకానంద గారు అమెరికాలో ఇచ్చిన ప్రసంగం. అమెరికా సోదర సోదరీమణులారా, ఈ ఒక్క మాటకి ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారిమోగిపోయిందటండి. చిన్నప్పటి నుంచి వింటున్నాను నేను. అసలు ఎంతో ఆసక్తి అంత చప్పట్లతో మారిమోగిపోయేంతగా ఆయన ఏం మాట్లాడారా అని చాలామంది చెప్పడం, ఇదే పదం అని చాలామంది చెప్పగా విన్నాను. చాలా స్పీచ్ల్లో విన్నాను నేను. చాలామంది స్పీచ్ల్లో ఆయన సోదర సోదరీమణులారా అని సంబోధించడమే అక్కడ వారికి బాగా నచ్చిన విషయం అని నేను వినడం జరిగిందనమాట. అందుకే తర్వాత ఏం మాట్లాడుంటే ఆయన ఇంత పాపులర్ అయ్యి ఉంటారు అని వినాలి అన్న ఆసక్తితో వినడం జరిగింది. ఇదంతా ఎన్నో పేజీలు రాసుకోవడం జరిగింది. అది మీకు వినిపించడం ఇప్పుడు జరుగుతుంది. అమెరికా సోదర సోదరీమణులారా, మీరు నాకు అందించిన ఈ సాధారణమైన హృదయపూర్వక స్వాగతం నా హృదయాన్ని చెప్పలేనంత ఆనందంతో నింపింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన సన్యాస సంప్రదాయానికి చెందిన వరుసలో వ్యక్తిగా నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మతాల తల్లి పేరిట నేను మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. మరియు అన్ని తరగతులు వర్గాలలోని కోట్లాది మంది హిందువుల తరపున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వేదికపై ఉన్న వక్తలకు కూడా నా ధన్యవాదాలు. సుదూర దేశాల నుండి వచ్చిన ఈ వ్యక్తులు ప్రపంచానికి సహనం అనే గొప్ప భావనను తీసుకురావడంలో గౌరవం పొందవచ్చని మీకు చెప్పారు. అంటే ఇదివరకు మాట్లాడిన వక్తలందరి గురించి కూడా ఈయన మాట్లాడుతూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నమాట. ప్రపంచానికి సహనం మరియు సార్వత్రిక ఆమోదం రెండింటినీ బోధించిన మతానికి చెందిన వ్యక్తిగా నేను గర్వపడుతున్నాను. మేము కేవలం సార్వత్రిక సహనాన్ని విశ్వసించడమే కాదు, అన్ని మతాలను నిజమైనవిగా అంగీకరిస్తాము. ప్రపంచంలోని అన్ని మతాలు, అన్ని దేశాలకు చెందిన శరణార్థులు, హింసకు గురైన వారికి ఆశ్రయం ఇచ్చిన దేశానికి చెందిన వాడినైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. రోమన్ దౌర్జన్యంతో తమ పవిత్రమైన దేవాలయాలు ధ్వంసమైనప్పుడు దక్షిణ భారతదేశానికి వచ్చి ఆశ్రయం పొందిన ఇశ్రాయేలీలు స్వచ్ఛమైన శేషాన్ని మా వక్షస్థలంలో సంరక్షించామని చెప్పడం చాలా గర్వంగా ఉంది. అలాగే గొప్ప జొరాస్ట్రియన్ దేశం యొక్క అవశేషాలకు ఆశ్రయం కల్పించి మరియు ఇప్పటికీ వారిని ప్రోత్సహిస్తున్న మతానికి చెందినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సోదరులారా, నా చిన్ననాటి నుండి ప్రతిరోజు నేను వింటున్న ఒక శ్లోకం మీకు చెప్పాలనుకుంటున్నాను. వేర్వేరు ప్రదేశాలలో పుట్టిన నీటి ప్రవాహాలన్నీ చివరికి సముద్రంలోనే కలుస్తాయి. అలాగే ఓ ప్రభువు, వివిధ పద్ధతుల ద్వారా నడిచే మార్గాలు అవి ఎటువంటి రూపంలోనైనా చివరికి నీ వైపే నడిపిస్తాయి. ఈ సమావేశం ప్రపంచంలోని అత్యంత ప్రాముఖ్యమైన సమావేశాలలో ఒకటి. గీతలో బోధించిన అద్భుతమైన సిద్ధాంతానికి ఇది ఒక నిరూపణ. ఎవరైతే నా వద్దకు వస్తారో నేను వారిని చేరుకుంటాను. అన్ని మార్గాలు చివరకు నాకే దారితీస్తాయి. సెక్టారియానిజంతో మతోన్మాదం మరియు దాని భయంకరమైన వారసుడైన మతోన్మాదం ఈ అందమైన భూమిని చాలా కాలంగా ఆక్రమించాయి. ఇవి భూమిని హింసతో నింపాయి, తరచూ మానవ రక్తంతో తడిపాయి, నాగరికతను నాశనం చేశాయి మరియు ఎన్నో దేశాలను నిరాశకు గురి చేశాయి. ఈ భయంకరమైన రాక్షసులు లేకుంటే మానవ సమాజం మరింత అభివృద్ధి చెంది ఉండేది. కానీ ఇప్పుడు వాటికి కాలం ముగిసింది. ఈ సమావేశాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం మోగిన గంట మతోన్మాదానికి, హింసకు మరియు వివక్షకు ముగింపు చిహ్నంగా నిలవాలని నేను ఆశిస్తున్నాను. నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఇప్పుడే తన ఉపన్యాసం ముగించిన ఒక వక్త మనం ఒకరినొకరు దూషించుకోవడం మానేద్దామని ఎంతో అనర్గళంగా చెప్పడం మీరు విన్నారు. ఇంత విభేదాలు ఎందుకుంటాయో అని ఆయన చాలా బాధపడ్డారు. కానీ ఈ విభేదాల కారణాన్ని వివరిస్తూ ఒక కథని చెప్పడం అవసరమని నాకు అనిపిస్తోంది. ఒక కప్ప బావిలో ఉండేది. అది చాలా కాలం అక్కడే జీవించింది.
అక్కడే పుట్టి పెరిగి చిన్న కప్పగా అయింది. అప్పట్లో పరిణామ సిద్ధాంతం గురించి చెప్పడానికి ఎవ్వరూ లేరు. కాబట్టి కప్ప తన కళ్ళు కోల్పోయిందా లేదా అన్నది మనం ఊహించాల్సిందే. కానీ కథ కోసం దాని కళ్ళు ఉన్నవని, ప్రతిరోజు బావిలో ఉన్న పురుగులను, బ్యాక్టీరియాలను శుభ్రం చేస్తూ జీవించిందని ఊహించుకుందాం. ఈ విధంగా అది నిటారుగా మోటుగా పెరిగింది. ఒకరోజు సముద్రంలో నివసించే మరో కప్ప వచ్చి ఆ బావిలో పడింది. అప్పుడు బావిలో కప్ప ఒక పక్క నుంచి మరో పక్కకి గెంతుతూ ఇలా అడిగింది, "నువ్వెక్కడి నుంచి వచ్చావు?" అని. "నేను సముద్రం నుంచి వచ్చాను" అంది ఆ కప్ప. "సముద్రం ఎంత పెద్దది?" "నా బావంత పెద్దదా?" అంది మళ్ళీ. ఆ సముద్రపు కప్ప ఇలా అంది, "మిత్రమా, నీ చిన్న బావితో సముద్రాన్ని ఎలా పోలుస్తావు?" అని. అప్పుడు బావి కప్ప, "నీ సముద్రం అంత పెద్దదా?" అంది. దానికి సముద్రపు కప్ప, "నీ బావితో సముద్రాన్ని పోల్చడం ఎంతో బుద్ధిహీనంగా ఉంది" అంది. "అలాగైతే నా బావి కంటే పెద్దది ఏదీ ఉండదు. ఈ కప్ప అబద్ధం చెబుతోంది. ఆ కప్పని బయటికి పంపించండి" అంది బావి కప్ప. ఇదే సమస్య చాలా కాలంగా ఉంది. నేను హిందువును. నా బావిలో కూర్చుని ఈ ప్రపంచమంతా నా బావే అనుకుంటున్నాను. క్రైస్తవులు తమ బావిలో కూర్చుని ఈ ప్రపంచమంతా తమ బావే అనుకుంటున్నారు. అలాగే ముస్లింలు కూడా తన బావిలో కూర్చుని ఈ ప్రపంచమంతా నాదే అనుకుంటున్నారు. మీ అమెరికాకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మన ఈ చిన్న ప్రపంచపు గోడలను కూలగొట్టడానికి మీరు చేస్తున్న గొప్ప ప్రయత్నానికి నేను కృతజ్ఞుడిని. భవిష్యత్తులో మీరు మీ లక్ష్యాన్ని సాధించేందుకు దేవుడు మీకు సాయం చేస్తాడని ఆశిస్తున్నాను. ప్రాచీన కాలం నుండి మనకు 3 ధర్మాలు ప్రపంచంలో ఉన్నవి. అవి హిందూ ధర్మం, జొరాస్ట్రియన్ ధర్మం మరియు యూదు ధర్మం. వారందరూ విపరీతమైన ఇబ్బందులు పడ్డారు మరియు తమ మనుగడ ద్వారా తమ అంతర్గత బలాన్ని నిరూపించుకున్నారు. కానీ యూదు ధర్మం క్రైస్తవ మతాన్ని స్వీకరించలేకపోయింది మరియు వాటినన్నిటినీ జయించిన కుమార్తె ద్వారా పుట్టిన ప్రదేశం నుండి తరిమివేయబడింది. మరియు కొంతమంది పార్సీలు మాత్రమే తమ గొప్ప ధర్మాన్ని చెప్పే కథగా మిగిలాయి. భారతదేశంలో వర్ణాల తర్వాత వర్గాలు ఉద్భవించాయి మరియు వేదాల ధర్మాన్ని దాని పునాదుల వరకు కదిలించాయి. సముద్ర తీరంలోని సముద్రపు నీళ్ళలా కొన్ని క్షణాల పాటు వెనక్కి వెళ్ళాయి. కానీ అనంతరం అవి మళ్ళీ ఒక సమగ్ర వరదగా తిరిగి వచ్చింది. మరియు గందరగోళం ముగిసినప్పుడు ఈ వర్గాలన్నీ తల్లి ధర్మం యొక్క అపారమైన శరీరంలో కలిసిపోయాయి. వేదాంత తత్వశాస్త్రం యొక్క ఉన్నత ఆధ్యాత్మిక ప్రయాణాల నుండి విజ్ఞాన శాస్త్రం యొక్క తాజా ఆవిష్కరణలు ప్రతిధ్వనిలా అనిపించేవి. విభిన్న మిథ్యావాదంతో కూడిన విగ్రహారాధన ఆలోచనల వరకు, బౌద్ధుల ఆజ్ఞేయవాదం మరియు జైనుల నాస్తికత్వం వరకు ప్రతి ఒక్కదానికి అందరికీ హిందూ ధర్మంలో ఒక్క స్థానం ఉంది. అప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. విస్తృతంగా ఈ భిన్నమైన రేడియస్లన్నీ కలిసిన ఉమ్మడి కేంద్రం ఎక్కడ ఉంది అని. ఈ నిస్సహాయ వైరుధ్యాలన్నీ ఉండే సాధారణ ఆధారం ఎక్కడ ఉంది అని. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. హిందువులు తమ ధర్మాన్ని ఆధ్యాత్మిక ప్రకటన వేదాల ద్వారా పొందారు. వేదాలు ప్రారంభం మరియు అంతం లేనివని వారు నమ్ముతారు. మీకు ఇది హాస్యంగా అనిపించవచ్చు. ప్రారంభం లేదా ముగింపు లేకుండా పుస్తకం ఎలా ఉంటుంది అని. కానీ వేదాలు పుస్తకాలను సూచించవు. అవి వివిధ వ్యక్తులచే వివిధ సమయాలలో కనుగొనబడిన ఆధ్యాత్మిక నిబంధనల సంచయాన్ని సూచిస్తాయి. గురుత్వాకర్షణ నియమం దానిని కనుగొనడానికి ముందే ఉనికిలో ఉన్నట్టే మానవాళి అంతా దానిని మరిచిపోయినా అది అలా ఉన్నట్టే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నియంత్రించే నియమాలు కూడా అలానే ఉంటాయి. ఆత్మల మధ్య, ఆత్మలు వాటి తండ్రికి మధ్య నైతిక ఆధ్యాత్మిక సంబంధాలు అవి కనుగొనబడకముందే మనం వాటిని మరిచిపోయినప్పటికీ అవి అలానే ఉంటాయి. ఈ నియమాలు కనుగొన్న వారిని ఋషులు అని పిలుస్తారు మరియు మేము వారిని పరిపూర్ణమైన వ్యక్తులుగా గౌరవిస్తాము. వారిలో కొందరు గొప్ప స్త్రీలు కూడా ఉన్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ నియమాలు అంతం లేకుండా ఉంటాయని చెప్పవచ్చు.
సృష్టి ప్రారంభం మరియు ముగింపు లేనిదని వేదాలు మనకి బోధిస్తాయి. సృష్టికి ప్రారంభం మరియు ముగింపు అనేవి లేవు అని వేదాలు మనకి బోధిస్తాయి. కాస్మిక్ ఎనర్జీ మొత్తం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని సైన్స్ నిరూపించింది అని చెప్తారు. అప్పుడు ఏమీ లేని కాలం ఉంటే ఈ శక్తి అంతా ఎక్కడ ఉంది? ఇది దేవునిలో స్వభావ రూపంలో ఉంది అని కొందరు అంటారు. ఆ సందర్భంలో దేవుడు కొన్నిసార్లు సంభావ్యత మరియు కొన్నిసార్లు గతితార్కికంగా ఉంటాడు. అది ఆయన మార్చగలిగేలా చేస్తుంది. మార్చగల ప్రతిదీ ఒక సమ్మేళనం మరియు ప్రతి సమ్మేళనం ఒక విధ్వంసం అని పిలువబడే మార్పుకు లోనవాలి. కాబట్టే దేవుడు చనిపోతాడు. ఇది అసంబద్ధం. కాబట్టి సృష్టి లేని కాలం ఎప్పుడూ లేదు. ఈ ఉదాహరణను ఉపయోగించడానికి నాకు అనుమతిస్తే సృష్టి మరియు సృష్టికర్త అనేవి 2 పంక్తులు, ప్రారంభం మరియు ముగింపు లేకుండా ఒకదానికొకటి సమాంతరంగా నడుస్తాయి. దేవుడు ఎప్పుడూ క్రియాశీల ప్రభావం అతని శక్తి ద్వారా వ్యవస్థలు అవతరించి క్షయానికి చేరతాయి, మరలా వినాశనం అవుతాయి. బ్రాహ్మణ బాలుడు ప్రతిరోజు ఇలాగే పఠిస్తాడు. సూర్యచంద్రులను భగవంతుడు సృష్టించాడు. గత చక్రాలలో ఉన్న సూర్యచంద్రుల వలె సృష్టించాడు. ఇది ఆధునిక శాస్త్రంతో సరిపోతుంది. ఇక్కడ నేను నిలబడి నా కళ్ళు మూసుకుంటే మరియు నా ఆత్మను గ్రహించడానికి ప్రయత్నిస్తే నేను 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 నా మందు ఉన్న ఆలోచన ఏమిటి? ఒక శరీరాన్ని గురించిన ఆలోచన. అప్పుడు నేను అంటే కేవలం భౌతిక పదార్థాల కలయికేనా? కాదు అని వేదాలు చెబుతున్నాయి. నేను ఒక ఆత్మ, శరీరంలో జీవిస్తున్నాను. నేను శరీరం కాదు. శరీరం చనిపోతుంది, కానీ నేను చనిపోను. నేను ఈ శరీరంలో ఉన్నాను. శరీరం పడిపోతుంది, కానీ నేను జీవిస్తూనే ఉంటాను. నాకు గతం కూడా ఉంది. ఆత్మ సృష్టించబడలేదు, ఎందుకంటే సృష్టి అనేది ఒక కలయిక. ఇది ఒక భవిష్యత్తు నాశనాన్ని సూచిస్తుంది. అప్పుడు ఆత్మ సృష్టించబడితే అది చనిపోతుంది కదా. కొందరు సంతోషంగా పుడతారు, పరిపూర్ణ ఆరోగ్యాన్ని, అందమైన శరీరం, మానసిక శక్తితో ఆనందిస్తారు మరియు అన్ని అవసరాలు నెరవేర్చబడతాయి. మరికొందరు దయనీయంగా పుడతారు. కొందరు కాళ్ళు చేతులు లేకుండా పుడతారు, మరికొందరు మూర్ఖులుగా దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తారు. వారు సృష్టించబడిన వారే అయితే ఎందుకు ఒక న్యాయమైన మరియు దయాతత్వం కలిగిన దేవుడు ఒకరిని సంతోషంగాను మరొకరిని దుఃఖంగా ఎందుకు సృష్టిస్తాడు? ఆయన ఎందుకు ఈ విధంగా పక్షపాతి? ఈ జీవితంలో దయనీయంగా ఉన్నవారు భవిష్యత్తులో సంతోషంగా ఉంటారని భావించడం కూడా విషయాలను సరిదిద్దదు. నీతిమంతుడు మరి దయగల దేవుని పాలనలో మనిషి ఎందుకు దయనీయంగా ఉండాలి? మరియు ఇది కొనసాగించడంలో సృష్టికర్త అయిన దేవుడు అనే ఆలోచన క్రమరాహిత్యాన్ని ఊహించలేదు అని సర్వశక్తిమంతుడైన జీవి యొక్క క్రూరమైన ఆదేశాన్ని వ్యక్తపరుస్తుంది. మనిషిని దుఃఖం లేదా సంతోషం కలిగించడానికి అతని పుట్టుకకు ముందు కారణాలై ఉండాలి మరియు అతని గత చర్యలై ఉండాలి. మనసు, శరీరం యొక్క అన్ని ధోరణులు వారసత్వం ద్వారా తెలియజేయబడతాయి. ఇక్కడ ఉనికి యొక్క 2 సమాంతర రేఖలు ఉన్నాయి. ఒకటి మనసు, 2 పదార్థము. పదార్థం మరియు దాని పరివర్తనలు మన వద్ద ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే ఆత్మ ఉనికిని ఊహించాల్సిన అవసరం లేదు. కానీ ఆలోచన అనేది పదార్థం నుండి ఉద్భవించిందని నిరూపించబడదు. మరియు ఒక తాత్విక ఏకవాదం అనివార్యమైనట్లయితే ఆధ్యాత్మిక ఏకవాదం ఖచ్చితంగా తార్కికం మరియు భౌతికవాద మోనిజం కంటే తక్కువ కావాల్సింది కాదు. కానీ ఈ 2 ఇక్కడ అవసరం లేదు. మన శరీరాలు వంశపారపర్యం ద్వారా కొన్ని లక్షణాలను పొందుతాయనే విషయం మనం నిరాకరించలేం కదా. కానీ ఆ లక్షణాలు కేవలం శరీర ఆకృతిని మాత్రమే సూచిస్తాయి. దాని ద్వారా ప్రత్యేకమైన మనస్సుని మాత్రమే ప్రత్యేకమైన విధంగా పనిచేయగలదు. ఆత్మకు గతి కర్మల వల్ల ఏర్పడిన ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఉంటాయి. ఆ లక్షణాలను ప్రదర్శించడానికి అనువైన శరీరంలో ఆత్మ జన్మిస్తుంది.
ఇది శాస్త్రానికి అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే సైన్సు ప్రతిదీ అలవాటుతోనే వివరిస్తుంది. అలవాటు అనేది పునరావృత్వం ద్వారా వస్తుంది. అందుకే కొత్తగా జన్మించిన ఆత్మ యొక్క సహజ అలవాట్లను వివరించడానికి పునరావృత్తులు అవసరం. అవి ప్రస్తుత జీవితంలో పొందబడలేదని భావిస్తే అవి గత జన్మల నుండి వచ్చినవిగా భావించాలి. ఇంకొక ప్రశ్న ఉంది. వీటన్నిటినీ తేలికగా తీసుకుంటే నా గత జన్మలో ఏది గుర్తుకు రాకపోవటం ఎలా? దీన్ని సులభంగా వివరించవచ్చు. నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. ఇది నా మాతృభాష కాదు. నిజానికి నా మాతృభాషకి సంబంధించిన పదాలు కూడా ఇప్పుడు నా స్పృహలో లేవు. కానీ నేను ప్రయత్నిస్తే అవి వెంటనే గుర్తుకొస్తాయి. ఇది ప్రత్యక్ష మరియు నిరూపణ సాక్ష్యం. ధృవీకరణ అనేది ఒక సిద్ధాంతానికి ఖచ్చితమైన రుజువు. మరియు ఋషులు ప్రపంచానికి విసిరిన సవాళ్ళు ఇక్కడ ఉంది. గుర్తు తెచ్చుకోవడం అనే రహస్యాన్ని మేము కనుగొన్నాం. దీనిని ప్రయత్నించండి మరియు మీరు మీ గత జీవితాన్ని పూర్తిగా గుర్తుకు తెచ్చుకుంటారు. అందుకే హిందువు తనను ఆత్మగా నమ్ముతాడు. కత్తి అతనిని చీల్చలేదు, అగ్ని కాల్చలేదు, నీరు కరిగించలేదు, గాలి ఆర్పలేదు. ప్రతి ఆత్మ ఒక వలయమని హిందువు నమ్ముతాడు. దాని చుట్టుకొలత ఎక్కడా ఉండదు. కానీ దాని కేంద్రం శరీరంలో ఉంది. మరియు మరణం అంటే శరీరం నుండి శరీరానికి ఈ కేంద్రం మారడం. ఆత్మ పదార్థానికి బంధింపబడదు. అది స్వతహాగా స్వేచ్ఛ కలది, అపరితమైనది, పవిత్రమైనది, స్వచ్ఛమైనది మరియు పరిపూర్ణమైనది, అపరిమితమైనది. కానీ ఏదో కారణంగా అది పదార్థానికి బంధించబడింది మరియు తనను తాను పదార్థంగా భావిస్తుంది. స్వేచ్ఛ పవిత్రమైన పరిపూర్ణమైన ఆత్మ పదార్థానికి బంధింపబడటానికి కారణం ఏమిటి? సంపూర్ణమైన ఆత్మ తనను అసంపూర్ణంగా ఎలా భావిస్తుంది? హిందువులు ఈ ప్రశ్న నుండి తప్పించుకుంటారనే విమర్శ ఉంది. కానీ హిందువు నిజాయితీగా ఉంటాడు. అతనికి వితండవాదం కింద ఆశ్రయం పొందడం ఇష్టం ఉండదు. అతను ధైర్యంగా చెప్పాడు, తనను తాను శారీరకంగా భావించడం ప్రతి ఒక్కరి స్పృహలో ఉన్న వాస్తవం. ఒకరు శరీరం అని ఎందుకంటున్నారో హిందువు వివరించడానికి ప్రయత్నించలేదు. అది భగవంతుని సంకల్పం అనే సమాధానానికి వివరణ లేదు. ఇది నాకు తెలియదు అని హిందువు చెప్పేది తప్ప మరొకటి కాదు. కానీ ఈ వాస్తవం అందరి అవగాహనలోనూ ఉంది. అంతేకాక మన ఆత్మ శాశ్వతం, అమరత్వం, సంపూర్ణం, అనంతం. మరణం అనేది కేవలం ఒక శరీరం నుండి మరొక శరీరానికి కేంద్రం మాత్రమే. ప్రస్తుత జీవితం మన గత కర్మల ద్వారా నిర్ణయింపబడుతుంది. భవిష్యత్తు ప్రస్తుత జీవితం ద్వారా నిర్ణయింపబడుతుంది. ఆత్మ పునర్జన్మం ద్వారా అభివృద్ధి చెందుతుంది లేదా వెనకడుగు వేస్తుంది. కానీ ఇక్కడ మరొక ప్రశ్న ఉంది. మనిషి ఒక చిన్న పడవల ప్రకృతి శక్తుల మధ్య తేలుతూ మునుగుతూ పూర్తిగా కర్మల ఆధీనంలో ఉంటాడా? దీనికి సమాధానం కోసం ఋషులు వెతికారు, ప్రకటించారు. సంసార చక్రం నుండి విముక్తి పొందాలంటే ఆ ప్రాచీన ఆత్మను తెలుసుకోవాలి. ఆయనను తెలుసుకోవడం ద్వారా మాత్రమే మీరు మళ్ళీ మరణం నుంచి రక్షించబడతారు. అమరత్వపు ఆనందం కలిగిన పిల్లలు అనే ముద్దు పేరుతో హిందువు నిన్ను పిలుస్తాడు. అమర ఆనందం యొక్క పిల్లలు ఎంత మధురమైన, ఎంత ఆశాజనకమైన పేరు. సోదరులారా, మీరు మిమ్మల్ని ఆ మధురమైన పేరుతో పిలవడానికి నన్ను అనుమతించండి. అమరానందానికి వారసులు. అవును, మీరు దేవుని పిల్లలు. అమరానందాన్ని పంచుకునేవాడు పవిత్రమైన మరియు పరిపూర్ణమైన జీవులు. హిందువులు మిమ్మల్ని పాపులుగా పిలవడానికి తిరస్కరిస్తారు. పాపాత్ములారా, మనిషిని అలా పిలవడం పాపం. అది మానవ స్వభావానికి నిలువెత్తు నింద. సింహాల్లారా, పైకి రండి. మీరు గొర్రెలన్న భ్రమను తొలగించండి. మీరు అమర ఆత్మలు, అమరత్వం పొందినవారు, పవిత్రులు, సంపూర్ణులు. మీరు పదార్థం కాదు, పదార్థం మీ సేవకుడు. మీరు పదార్థానికి సేవకులు కాదు.
వేదాలు భయానకమైన కఠినమైన నియమాల సమాహారాన్ని ప్రకటించడం లేదు. కారణం మరియు నిరంతర బంధనాన్ని చూపించడం లేదు. కానీ ఈ విషయాలన్నింటినీ శిరోమణిగా ప్రతి పదార్థం మరియు శక్తి కణంలోనూ ఒక్కటే ఉన్నాడు. ఈయన ఆజ్ఞతోనే గాలి వీస్తుంది, అగ్ని దహిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, మరణం భూమిపై సంచరిస్తుంది. ఆయన స్వభావం ఏమిటి? అతను ప్రతి చోట ఉన్నాడు. నిర్మలుడు మరియు నిరాకారుడు, సర్వశక్తిమంతుడు మరియు దయాళువు. నువ్వు మా నాన్నవి, నువ్వే మా అమ్మవి, నువ్వే మా ప్రియ స్నేహితుడివి. నీవు సమస్త మూలములకు బలము, మాకు కూడా బలం ఇవ్వండి. విశ్వం యొక్క భారాలను భరించేవాడివి నువ్వు. జీవితం యొక్క చిన్న చిన్న భారాలను భరించడానికి మాకు శక్తినివ్వండి. ఈ విధంగా వేద ఋషులు పాడారు. మరియు ఆయనను ఎలా పూజించాలి? ప్రేమ ద్వారా పూజించాలి. ఇందులో మరియు తర్వాతి జీవితంలో అన్నింటికంటే ఆయనను ప్రియమైన వాడిగా, ఎక్కువ ప్రేమించదగిన వాడిగా ఆయనను ఆరాధించాలి. వేదాలలో ప్రకటించిన ప్రేమ సూత్రం శ్రీకృష్ణుడు దీన్ని మరింత విస్తరించి బోధించాడు. హిందువులు ఆయనను భూమిపై అవతరించిన దేవుడిగా భావిస్తారు. ఆయన బోధించినది ఏమిటంటే మనిషి లోకంలో ఒక తామరాకులాగా జీవించాలి. అది నీటిలోనే పెడుతుంది, కానీ నీటికి తడవదు. అలాగే మనిషి లోకంలో జీవిస్తూ హృదయం దేవునికి అంకితం చేయాలి. ఈ లోక కల్మషం అతనికి అంటకూడదు. చేతులు పని చేయాలి. దేవుని ప్రేమించడం మంచి విషయం, ప్రతిఫలాల ఆశతో అయినా సరే. కానీ స్వచ్ఛమైన ప్రేమ కోసం దేవుని ప్రేమించడం ఇంకా గొప్పది. ప్రార్థన ఇలా ఉంటుంది: ప్రభు, నాకు ధనం కావాలి, పిల్లలు కావాలి, విద్య కావాలి అని కాదు. నీ ఇష్టమైతే నేను ఎన్ని జన్మలైనా తీసుకుంటాను. కానీ నాకు ప్రతిఫలం కోసం ఆశించకుండా నిస్వార్థంగా నిన్ను ప్రేమించే వరాన్నివ్వు అని. అప్పటి భారతదేశ చరిత్ర కృష్ణుని శిష్యులలో ఒకరు తన శత్రువులతో రాజ్యం కోల్పోయి హిమాలయాలలో అడవులలో తన రాణితో ఆశ్రయం పొందాడు. అక్కడ ఒకరోజు రాణి అడిగింది, మీరు నైతికంగా ఉన్నప్పటికీ ఎందుకు ఇంత బాధను అనుభవిస్తున్నారు అని. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా సమాధానం ఇచ్చాడు: రాణి, హిమాలయాలను చూడు, అవి ఎంత మహత్తరంగా అందంగా ఉన్నాయో. అవి నాకు ఏమీ ఇవ్వవు, కానీ నా స్వభావం గొప్పదాన్ని, అందమైన దాన్ని ప్రేమించడం. అందుకే నేను వాటిని ప్రేమిస్తున్నాను. అలాగే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఆయన అందానికి, గొప్పతనానికి మూలం. ఆయన మాత్రమే ప్రేమించదగినవాడు. నా స్వభావం ఆయనను ప్రేమించడం. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. నేను ఏమీ కోరడం లేదు, నేను ఏమీ అడగడం లేదు. ఆయన నన్ను ఎక్కడ పెట్టినా సరే నేను ఆయనను ప్రేమించాలి. ప్రేమతో వ్యాపారం చేయలేను. వేదాలు బోధించేది ఏమిటంటే ఆత్మ దివ్యమైనది, కానీ పదార్థ బంధనంలో బంధింపబడి ఉంది. ఈ బంధనం తెగినప్పుడు పరిపూర్ణత చేకూరుతుంది. దీనికి వారు ఉపయోగించే పదం ముక్తి. అసంపూర్ణిత బంధాల నుండి విముక్తి, మరియు మరణం మరియు దుఃఖం నుండి విముక్తి. మరియు ఈ బంధం దేవుని దయ ద్వారా మాత్రమే పడిపోతుంది. దేవుని దయ ద్వారా మాత్రమే పడిపోతుంది. మరియు ఈ దయ స్వచ్ఛమైన వారిపైన వస్తుంది. కాబట్టి స్వచ్ఛత అనేది ఆయన దయ యొక్క స్థితి. ఆ దయ ఎలా పనిచేస్తుంది? అతను స్వచ్ఛమైన హృదయానికి తనను తాను బహిర్గతం చేస్తాడు. స్వచ్ఛమైన దేవుని చూస్తారు. అవును, ఈ జీవితంలో కూడా ఆ పై మాత్రమే గుండె యొక్క అన్ని వంకరలు నేరుగా తయారు చేయబడతాయి. అప్పుడు అన్ని సందేహాలు ఆగిపోతాయి. అవును, ఈ బంధం కేవలం దేవుని కారుణ్య ద్వారా మాత్రమే కలుగుతుంది. ఈ బంధం కేవలం దేవుని కరుణ ద్వారా మాత్రమే తొలగుతుంది. ఈ కరుణ పవిత్రులపై వస్తుంది. పవిత్రత ఆయన కరుణకు షరతు. ఆ కరుణ ఎలా పనిచేస్తుంది? ఆయన పవిత్ర హృదయానికి తనను తాను వెల్లడిస్తాడు. పవిత్రులైన వారు దేవుని ఈ జీవితంలోనే చూస్తారు. అప్పుడు మాత్రమే హృదయంలోని వక్రత తొలగిపోతుంది.
అప్పుడు అన్ని సందేహాలు ఆగిపోతాయి. ఆయన కఠినమైన నియమాలు విధించేవాడు కాదు. ఇదే హిందూ ధర్మానికి కేంద్రం. హిందూ మాటలను లేదా సిద్ధాంతాలను నమ్మడానికి మాత్రమే కృషి చెయ్యడం, అతి సున్నితమైన అనుభూతుల పరిమితికి చెంది మించి ఏదైనా ఉందా అని తెలుసుకోవాలనుకుంటాడు. నేను ఆత్మను చూశాను అని చెప్పడం హిందువు ఋషి ఇచ్చే ఉత్తమ సాక్ష్యం. దేవుని చేరడం, దేవుని చూడడం, పరిపూర్ణత పొందడం, ఇదే హిందువుల ధర్మం. పరిపూర్ణత చేరినప్పుడు మనిషి అనంత ఆనందంలో జీవిస్తాడు. దేవునితో కలిసి ఆనందాన్ని అనుభవిస్తాడు. మనిషి అనంత ఆనందంలో జీవిస్తాడు. ఈ పరిపూర్ణత ఒకే ఒక్కటిగా ఉంటుంది. అక్కడ వ్యక్తిత్వం ఉండదు. ఆత్మ పరిపూర్ణతను చేరినప్పుడు బ్రహ్మత్వంతో ఏకత్వం పొందుతుంది. ఇది వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదు, విశ్వ చైతన్యాన్ని పొందడం. ఈ అసంఖ్యాక విశ్వవ్యాప్త వ్యక్తిత్వాన్ని పొందేందుకు ఈ బాధితమైన చిన్న వ్యక్తిత్వ బంధాన్ని విడిచిపెట్టాలి. జీవితంలో ఏకమయ్యాక మాత్రమే మరణం ఆగుతుంది. ఆనందంతో ఏకమయ్యాక మాత్రమే బాధ ఆగుతుంది. జ్ఞానంతో ఏకమయ్యాక మాత్రమే తప్పులు ఆగుతాయి. ఇది శాస్త్ర సంబంధిత అవసరమైన తార్కిక నిర్ణయం. శాస్త్రం ఇది నిరూపించింది. శారీరక వ్యక్తిత్వం ఒక మాయ మాత్రమే అని. నిజానికి నా శరీరం నిరంతరం మారుతూ ఉండే పదార్థ సముద్రంలో ఒక చిన్న భాగం మాత్రమే. అద్వైతం నా మరొక భాగమైన ఆత్మతో ఆవశ్యకమైన ముగింపు. సైన్సు అనేది ఏకత్వాన్ని కనుగొనడమే. సైన్సు పరిపూర్ణ ఏకత్వాన్ని చేరగానే అది మరింత అభివృద్ధి చెందదు, ఎందుకంటే అది లక్ష్యాన్ని చేరుతుంది. ఈ రసాయన శాస్త్రం అన్ని పదార్థాలు ఒకే మూలకంలో నుంచి రూపొందించబడతాయని కనుక్కుంటే అది ఇక అభివృద్ధి చెందదు. భౌతిక శాస్త్రం అన్ని శక్తులు ఒకే శక్తి రూపమే అని కనుగొంటే అది ఆగిపోతుంది. మతశాస్త్రం పరిపూర్ణమై అవుతుంది. అప్పుడు అది మరణభరితమైన విశ్వంలో జీవమయుడిని, నిరంతరం మారుతున్న ప్రపంచానికి ఆధారమైన ఆయనను, అన్ని ఆత్మలకు మూలమైన ఏకైక ఆత్మను కనుగొంటుంది. ఇలాగే అనేకత్వం మరియు దైత్వం ద్వారా చివరకు ఏకత్వం చేరుతుంది. మతం అంతకంటే దూరం వెళ్ళలేదు. ఇదే అన్ని శాస్త్రాల లక్ష్యం. అన్ని శాస్త్రాలు చివరికి ఈ నిర్ణయం తీసుకుంటాయి. సృష్టి కాదు, ప్రదర్శన అనే పదమే సైన్స్ నేడు ఉపయోగించే పదం. హిందువులకు శాస్త్రం తాజా తార్కిక నిర్ధారణలతో మరింత స్పష్టంగా బోధిస్తుండడం సంతోషకరం. ఇప్పుడు మనం తత్వశాస్త్రం యొక్క ఆకాంక్షల నుండి అజ్ఞానుల మతం వైపు దిగుదాం. భారతదేశంలో బహుదేవతారాధన లేదని నేను మొదట్లోనే చెప్పగలను. ప్రతి ఆలయంలో ఒక వ్యక్తి నిలబడి వింటుంటే ఆరాధికులు దేవుడి యొక్క అన్ని లక్షణాలను సర్వవ్యాప్తితో సహా విగ్రహాలకు, చిత్రాలకు వర్తింపజేస్తున్నారనేదే కనిపిస్తుంది. ఇది బహుళ దేవతావాదం కాదు, లేదా హెనోథియిజం అనే పేరు ఈ పరిస్థితిని వివరిస్తుంది. పువ్వుని మరే ఇతర పేరుతో పిలిచినా అది అంతే మధురంగా వాసన ఇస్తుంది. పేర్లు వివరణలు కాదు. నాకు గుర్తుంది, నేను చిన్నవాడిగా భారతదేశంలో క్రైస్తవ మిషనరీకి ఒక గుంపుకు బోధించడం విన్నాను. ఇతర మధురమైన విషయాలలో అతను వారికి చెప్పినది ఏమిటంటే, అతను తన కర్రతో విగ్రహానికి ఒక దెబ్బ ఇస్తే అదేం చేయగలదు? అక్కడ విన్నవారిలో ఒకరు, నేను మీ దేవుణ్ణి దూషిస్తే ఆయన ఏం చేయగలడు అన్నాడు. నువ్వు చనిపోయాక శిక్షింపబడతావు అని బోధకుడు చెప్పాడు. కాబట్టి నువ్వు కూడా చనిపోయినప్పుడు నా విగ్రహం నిన్ను శిక్షిస్తుంది అని బదులిచ్చాడు. చెట్టు దాని పండ్లతో గుర్తించవచ్చు. నేను విగ్రహారాధకులు అని పిలిచేవారిలో నైతికత, ఆధ్యాత్మికత మరియు ప్రేమలో నేనెక్కడా చూడని వ్యక్తులను చూసినప్పుడు నేను ఆగి ఆలోచిస్తాను. పాపం పవిత్రతను ఉత్పత్తి చేస్తుందా అని. మూఢ విశ్వాసం మనిషికి మహాశత్రువు, కానీ మతోన్మాదం దారుణం. క్రైస్తవుడు చర్చికి ఎందుకు వెళ్తాడు? శిలువ ఎందుకు పవిత్రమైనది? ప్రార్థనతో ముఖం ఆకాశం వైపు ఎందుకు తిప్పబడుతుంది?
క్యాథలిక్ చర్చిలో ఎందుకు అంతగా విగ్రహాలు చిత్రాలు ఉంటాయి? ప్రొటెస్టెంటులు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మనసులో చాలా చిత్రాలు ఎందుకు ఉన్నాయి? నా సోదరులారా, మనం శ్వాస తీసుకోకుండా ఎలా జీవించలేమో మానసిక చిత్రం లేకుండా దేని గురించి ఆలోచించలేము. అనుబంధం చట్టం ప్రకారం భౌతిక చిత్రం మానసిక ఆలోచనను మరియు విరుద్ధంగా కూడా నడిపిస్తుంది. అందుకే హిందువులు పూజలు చేసేటప్పుడు బాహ్య చిత్రాన్ని ఉపయోగిస్తారు. అతను మీకు చెప్తాడు అతను ఎవరిని ప్రార్థిస్తాడో అతని మనసు స్థిరంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. ప్రతిరూపం దేవుడు కాదని, సర్వవ్యాప్తి కాదని మీకు తెలిసినంతగానే ఆయనకు తెలుసు. అన్నింటికంటే దాదాపు మొత్తం ప్రపంచానికి సర్వవ్యాప్తి అంటే ఎంత అర్థం ఉంది? ఇది కేవలం పదంగా చిహ్నంగా మాత్రమే నిలుస్తుంది. దేవుడికి ఉపరితల ప్రాంతం ఉందా? ఉంటే మనం సమస్త వ్యాప్తి అనే పదాన్ని పునరావృతం చేసినప్పుడు విస్తరించిన ఆకాశం లేదా స్థలం అని మాత్రమే ఆలోచిస్తాం. మనం ఏదో ఒక రీతిలో మన ఆలోచనలు అనంతంతో అనుసంధానం చేయడానికి ఆకాశం లేదా సముద్రం యొక్క చిత్రాన్ని కలపాల్సిన అవసరం ఉంది అని కనుగొంటాం. కాబట్టి మనం సహజంగా పవిత్రత యొక్క ఆలోచనను ఒక చిత్రంలో అనుసంధిస్తాం. కనుక మనం సహజంగా పవిత్రతను చర్చి, మసీదు లేదా శిలువ, హిందువులు పవిత్రత, స్వచ్ఛత, సత్యం వంటి ఆలోచనలను విభిన్న చిత్రాలు మరియు రూపాలతో ముడిపెట్టారు. కానీ ఈ భేదంతో కొంతమంది తమ జీవితం మొత్తం చర్చి విగ్రహానికి అంకితం చేస్తారు మరియు ఎప్పుడూ ఎక్కువగా ఎదగరు. ఎందుకంటే వారికి మతం అనేది కొన్ని సిద్ధాంతాలకు మేధోపరమైన అంగీకారం మరియు ఇతరులకు మంచిని చేయడమే కానీ హిందువు యొక్క పూర్తి మతం అనేది అనుభవంతో కేంద్రీకృతమై ఉంది. మనిషి దైవత్వాన్ని తెలుసుకోవడం ద్వారా దైవం అవడం విగ్రహాలు, ఆలయాలు, చర్చిలు, పుస్తకాలు మాత్రమే అతని ఆధ్యాత్మిక బాల్యాన్ని మద్దతు, సహాయం. కానీ అతను ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళాలి. అతను ఎక్కడ ఆగకూడదు. బాహ్య ఆరాధన, భౌతిక పూజ అని గ్రంథాలు చెబుతున్నాయి. అత్యల్ప దశ ఉన్నత స్థాయికి ఎదగడానికి కష్టపడడం, మానసిక ప్రార్థన తదుపరి దశ. అయితే బలవంతుని సాక్షాత్కారం చేయడమే అత్యున్నత దశ. దేవుని అనుభవం గమనించండి. అదే నిజాయితీ గల మనిషి విగ్రహం ముందు వంగి మీకు చెప్తాడు. ఆయనను సూర్యుడు, చంద్రుడు, మెరుపు, నక్షత్రాలు లేదా అగ్ని వ్యక్తపరచలేవు. ఆయన ద్వారానే అవి ప్రకాశిస్తాయి. కానీ అతను ఎవరి విగ్రహాన్ని కూడా దూషించడు. పూజను పాపం అని పిలవడు. అతను దాని జీవితం యొక్క అవసరమైన దిశగా గుర్తిస్తాడు. ఒక పిల్లవాడు ఒక తండ్రితో బాల్యం పాపం, యవ్వనం పాపం అని ముసలివాడు అనడం సరికాదు. ఒక వ్యక్తి తన దైవిక స్వభావాన్ని ఒక చిత్రం సహాయంతో గ్రహించగలిగితే దానిని పాపం అని పిలవడం సరైనదేనా? లేదా అతను ఆ దశను దాటినప్పటికీ దానిని లోపం అని పిలవకూడదు. హిందువుల విషయానికి వస్తే మనిషి తప్పు నుండి సత్యానికి కాదు, సత్యం నుండి సత్యానికి, దిగువ నుండి ఉన్నత సత్యానికే ప్రయాణిస్తున్నాడు. అతని అన్ని మతాలు అత్యల్ప ఫెటిషిజం నుండి అత్యున్నత నిరంకుశత్వం వరకు మానవ ఆత్మ అనంతాన్ని గ్రహించడానికి మరియు గ్రహించడానికి చేసే అనేక ప్రయత్నాలను సూచిస్తుంది. ప్రతి ఒక్కటి దాని పుట్టుక మరియు అనుబంధ పరిస్థితుల ద్వారా నిర్ణయింపబడుతుంది మరియు వీటితో ప్రతి ఒక్కటి పురోగతి దిశను సూచిస్తుంది. మరియు ప్రతి ఆత్మ ఒక యువడేగ. అది వెలిగే సూర్యుని చేరే వరకు మరింత ఎక్కువ శక్తిని సేకరిస్తుంది. ప్రకృతి యొక్క ఐక్యత అనేది భిన్నత్వంలో ఏకత్వం మరియు హిందువులు దీనిని గుర్తించారు. ప్రతి ఇతర మతం కొన్ని స్థిరమైన సిద్ధాంతాలను ప్రవేశపెడుతుంది మరియు సమాజాన్ని వీటిని అంగీకరించమని బలవంతం చేస్తుంది. అది సమాజానికి ఒకే కోటను మాత్రమే ఉంచబడుతుంది. అది జాక్, జాన్ మరియు హెన్రీకి సమానంగా సరిపోతుంది. హిందువులు పరిపూర్ణమైన దైవత్వాన్ని మాత్రమే సంబంధిత మార్గం ద్వారా తెలుసుకోవచ్చు అని చిత్రాలు, శిలువలు, చంద్రవంకలు కేవలం చిహ్నాలు.
ఇది ఎవరికీ అవసరం లేదు అనుకునే వారికి అది తప్పు అని చెప్పే హక్కు ఉండదు. ఒక్క విషయం నేను మీకు చెప్పాలి. భారతదేశంలో విగ్రహారాధన అనేది ఏమీ భయంకరమైనది కాదు. అది వేశ్యల తల్లి కాదు. మరోవైపు ఉన్నతమైన ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించడానికి అభివృద్ధి చెందని మనసులు చేసే ప్రయత్నం. హిందువులకు కొన్ని తప్పులుంటాయి, కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఇది గుర్తించండి. మీరు ఎప్పుడూ తమ శరీరాలను శిక్షించడానికి సిద్ధంగా ఉంటారు, కానీ పొరుగువారి గొంతులు కొయ్యడంలో కాదు. హిందూ మతం గురించి ఈ దోషాలను ఎవరూ అంగీకరించలేరు. క్రైస్తవ మతంలో మంత్రగత్తెలను కాల్చడం క్రైస్తవ మతం యొక్క తలుపు వద్ద వేయబడటం కంటే ఇది కూడా అతని పంతం యొక్క తలుపు వద్ద వేయబడదు. హిందువులు వివిధ పరిస్థితులు మరియు సందర్భాల ద్వారా ఒకే లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. ప్రతి మతం ఒక దేవుని మానవుని నుండి ఉత్పత్తి చేయడమే లక్ష్యం. మరి ఈ వైరుధ్యాలు ఎందుకు? ఒకే కాంతి వివిధ రంగుల గ్లాసుల ద్వారా వస్తుంది. అన్ని మతాల హృదయంలో అదే సత్యం రాజ్యమేలుతుంది. శ్రీకృష్ణుడు ముత్యాల ద్వారంలా ప్రతి మతంలోనూ ఉన్నానని బోధించాడు. నా అసాధారణ శక్తి ఎక్కడ చూసినా అక్కడ ఉందని తెలుసుకోమన్నాడు. వ్యాసుడు హిందువు మాత్రమే రక్షింపబడతాడు అన్నప్పుడు ఇతరులు ఎలా నమ్మగలరు? ఇతర మతస్థులు కేవలం దేవుని మీదనే ఆధారపడరు. సహోదరులారా, హిందువుల మత ఆలోచనల సంక్షిప్త రూపం ఇది. ఒక విశ్వమతం ఉండాలంటే అది ప్రదేశం లేదా కాలంలో ఎక్కడా కట్టుబడి ఉండకూడదు. అవి ఆ దేవునిలా అనంతంగా ఉండాలి. సద్గుణులు మరియు పాపులపై ఒకేలా కాంతి కురవాలి. ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని గుర్తించాలి. ఇలాంటి మతాన్ని అందించండి. అన్ని దేశాలు మిమ్మల్ని అనుసరిస్తాయి. అశోకుని సలహా బౌద్ధమత విశ్వానికి సంబంధించింది. అక్బర్ సలహా మరింత ప్రయోజనకరమైనది. కేవలం ఒక సమావేశం మాత్రమే అమెరికాకు ఇవ్వబడింది. మీ గొప్ప ఆలోచనలకు శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. తారలు తూర్పున ఉద్భవించి పశ్చిమం వైపు ప్రయాణిస్తాయి. జయహో కొలంబియా! స్వేచ్ఛ యొక్క జన్మభూమి మీకు ఇవ్వబడింది. క్రైస్తవులు ఎప్పుడూ మంచి విమర్శలకు సిద్ధంగా ఉండాలి. నేను విమర్శిస్తే మీరు పట్టించుకోరని నేను అనుకోను. క్రైస్తవులారా, అన్యజనుల ఆత్మను సంరక్షించడానికి మిషనరీలు పంపే మీరు వారి శరీరాలను ఆకలి నుండి రక్షించడానికి ఎందుకు ప్రయత్నించరు? భారతదేశంలో వేలాది మంది ఆకలితో చనిపోతున్నారు. మీరు భారతదేశం మొత్తం చర్చలు నిర్వహించారు, కానీ వారికి ఎలాంటి సహాయం చేయలేదు. ఆత్మహత్యలకు గురైన వేలాది మంది భారతీయులు బిగ్గరగా కేకలు వేస్తున్నారు. వారు రొట్టె అడుగుతుంటే మనం వారికి రాళ్లను ఇస్తున్నాము. ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు మతం రంగు పూయడం వారిని అవమానించడమే. నేను నా ప్రజల కోసం, పేద ప్రజల కోసం సహాయం అడగటానికి ఇక్కడికి వచ్చాను. క్రైస్తవ దేశం నుండి క్రైస్తవేతరులకు సహాయం పొందడం ఎంత కష్టమో నేను గ్రహించగలను. నేను బౌద్ధ మతస్థుడిని కాను. ఎన్నో దేశాలు బుద్ధుని అనుసరిస్తే భారతదేశం బుద్ధుణ్ణి దైవస్వరూపంగా భావిస్తోంది. బుద్ధుని శిష్యులే అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. బుద్ధుడు కొత్తగా ఏమీ బోధించలేదు. అతను కూడా యేసువలనే నెరవేర్చడానికి వచ్చాడు, నాశనం చేయడానికి కాదు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, బుద్ధుడు కానీ యేసు కానీ నాశనం చేయడానికి రాలేదు. భారతదేశంలో ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా సన్యాసి కావచ్చు. కులం అనేది కేవలం ఒక సామాజిక వ్యవస్థ. బుద్ధుడు స్వయంగా సన్యాసి. ఆయన అద్భుతమైన దయ, అజ్ఞానులు పేదల పట్ల చూపిన సానుభూతి ఆయన గొప్పతనం. ఈ ప్రపంచంలో మరణం ఉన్నంత వరకు, మానవ హృదయానికి బలహీనత ఉన్నంత వరకు దేవుని పట్ల విశ్వాసం కొనసాగుతూనే ఉంటుంది. భారతదేశం గురించి ఒక గ్రీకు చరిత్రకారుడు ఇలా రాశాడు: ఏ హిందూ అసత్యం చెప్పగలడు? ఏ హిందూ స్త్రీ అన్యాయంగా అబద్ధం చెప్పగలదు? హిందూ మతం బౌద్ధం లేకుండా, బౌద్ధ మతం హిందూ లేకుండా జీవించజాలవు. ఈ అద్భుతమైన కళలను సాకారం చేసిన మహనీయుల ఆత్మలకు నా కృతజ్ఞతలు.
ప్రతి ఒక్కరూ ఇతరుల స్ఫూర్తిని స్వీకరించాలి. పవిత్రత, స్వచ్ఛత, దయ కలిగి ఉండాలి. సహాయం చెయ్యండి, పోరాడకండి. అనుకరణ చెయ్యండి, నాశనం చెయ్యకండి. సామరస్యం, శాంతిని స్థాపించండి, కలహాన్ని వదలండి. ఇది వివేకానందుల వారు అమెరికాలో ఇచ్చిన పూర్తి ప్రసంగం. ఇది నేను మీకు వినిపించడాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. సెలవు.